హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్ గౌతమి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారని అయితే చాలా బాగున్నాను. అండ్ మీరు కూడా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూసారా, వీడియో స్టార్టింగ్లోనే మంచిగా ఆకుకూరలు చూపిస్తున్నాను. ఎంతైనా మనం పెంచిన ఆకుకూరలు అలా చక్కగా పెరిగి మనకు అలా ఉపయోగపడుతుంటే వచ్చే ఆనందం ఉంటుంది చూసారు. దాన్ని దేనితోనూ కంపేర్ చేయడానికి ఉండదు. ఇదైతే చూస్తున్నారా, మెంతికూర అన్నిట్లోకి ఈజీగా పెరిగే ఆకుకూర మిగిలిన వాటితో కంపేర్ చేస్తే. దేంట్లో వేసామో చూసారా, ఒక మట్టి పాత్ర, అంటే మనం వంట చేసుకునే మట్టి కుండలు ఉంటాయి కదా, అప్పుడప్పుడు మట్టి పాత్రలో కూడా వండుతున్నాం కదా ఈ మధ్యకాలంలో జనరల్గా అందరం. అది ఒకటి అడుగున కొంచెం హోల్ పడినట్టు అనిపించింది అనమాట. సో ఇంక అది వంటకు పనికిరాదు అని అర్థమయ్యి దాంట్లో కాస్త మట్టి పోసి మెంతులు చల్లితే అవి చక్కగా మొలిసాయి. అలాగే ఏదో పచ్చడి కోసం అని చెప్పి పుదీనా తెప్పిస్తే ఆ పుదీనాలో 2 కొమ్మలకి వేర్లు ఉన్నాయి కదా అని చెప్పి తీసుకొచ్చి ఇంకో టబ్లోని మట్టి పోసి గుచ్చితే అవి చక్కగా పెరిగాయి. ఏదైనా మట్టి మంచిది అవ్వాలి. మట్టి మంచిదైతే మొక్కలు బాగా పెరుగుతాయి. లేకపోతే మనం ఎంత బాగా ఇది చేసినా కూడా మట్టిలో సారం లేకపోతే మొక్క రాదు. ఈ మట్టి వచ్చి మా ఊరు నుంచి వచ్చింది అనమాట. నేను మా ఊరు వెళ్ళినప్పుడు తీసుకొచ్చిన మట్టిది. ఇందులో చక్కగా సాయిల్, ఏమంటారు, గేదెలు, ఈ ఆవుల నుంచి వచ్చే ఎరువు ఉంటుంది కదా, అవన్నీ కలిపిన మట్టి అనమాట. అందుకని ఏది ఎలా పెడితే అలా బతుకుతున్నాయి. అసలు కొత్తిమీర చల్లితే వచ్చింది, ఎంత బాగా వచ్చిందో. వీటితో ఇవాళ నేను మన డైట్ చూపించబోతున్నాను. సో లేట్ చేయకుండా వీడియో చూసేయండి. సో నేను ఇవాళ అయితే డైట్ ప్లాన్ ఫర్ 2025 అని చెప్పాను కదా. సో వాట్ ఎవర్ 2025 కానివ్వండి, 2026 కానివ్వండి, ఏదైనా సరే కొన్ని మాటలు చెప్తారు కదా పెద్దలు. ఆలస్యం అమృతం విషయం అని కొన్నిసార్లు చెప్తే నిదానమే ప్రధానం అని కొన్నిసార్లు కూడా చెప్తారు. అది సిచ్యువేషన్ని బట్టి సూట్ అవుతుంది అనమాట. కొన్ని విషయాల్లో ఎంత తొందరగా వీలైతే అంత మంచిది, కొన్ని విషయాల్లో స్లోగా వచ్చిన రిజల్ట్ మంచిది. మనం వెయిట్ లాస్ విషయానికి వస్తే తొందరగా తగ్గుదాం అనుకుంటే అది ఎక్కువ కాలం ఉండదు. కానీ జాగ్రత్తగా మంచి హెల్దీ డైట్ ఫాలో అవుతూ తగ్గే వెయిట్ ఉంటుంది చూసారా, నిదానంగా, అది మనకి లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. ఇంకోటి, కొంతమంది ఇలా తగ్గాము 1 వీక్లో మళ్ళీ 4 రోజుల్లోనే పెరిగామంటారు చూసారా, అట్లాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ఎందుకంటే హెల్దీగా స్లోగా తగ్గుతాం కాబట్టి. సో ఇప్పుడైతే నేను ఒక 1 year గోల్ పెట్టుకోండి. 1 year బాగా ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళు అయితే, ఇప్పుడు ఒక 25 kg ఆర్ 30 kg వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఒక 1 year గోల్, 2025 గోల్ కంప్లీట్గా పెట్టుకోండి. సో వాట్ ఎవర్, నేను ఇవాళ సంవత్సరం మొత్తానికి కనిపించే ఉపయోగపడే డైట్ అయితే మొత్తం చూపించడం ఒక వీడియోలో కష్టం. కానీ ఇప్పుడు మనం చూపిస్తున్న విధంగా రోజు ఒక హెల్దీ మీల్ ప్లాన్ అనేది మీరు కనుక ప్రిపేర్ చేసుకుంటే, ఒక వారానికో నెలకో ఒక పేపర్ మీద రాసుకొని దాన్ని ఫాలో అయితే డెఫినెట్గా విత్ గుడ్ వర్కౌట్, అట్లీస్ట్ 40 minutes to half an hour to 40 minutes వాకింగ్తో కనుక మీరు చేస్తే డెఫినెట్గా తగ్గొచ్చు. అందులో భాగంగా బ్రేక్ఫాస్ట్లో వచ్చేసి మిగిలిన మామూలుగా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఎక్కువ ప్రోటీను, ఫైబరు, ఫ్రూట్స్ ఇలాంటివి ఉండేలాగా చూసుకోండి బ్రేక్ఫాస్ట్. అండ్ బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు చాలా ఫిల్లింగ్గా ఉండాలి, కడుపు నిండిన ఫీలింగ్ రావాలి. ఊరికే తొందరగా ఆకలి వేసేటట్టు ఉండకూడదు. నేనైతే మోస్ట్ ప్రిఫరబుల్ బ్రేక్ఫాస్ట్ అంటే ఆల్వేస్ ఎక్కువ శాతం ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఓట్స్ని పాలతో ఏదైనా ఒక ఫ్రూట్, అంటే లైక్ యాపిల్ కానివ్వండి, అంటే కుకింగ్కి సూట్ అయ్యే ఫ్రూట్ అనమాట. అన్ని ఫ్రూట్స్ని మనం కుక్ చేయలేం, బట్ కొన్ని రకాల ఫ్రూట్స్ని మనం చేసిన ప్రాబ్లం ఉండదు. లైక్ యాపిల్ ఒకటి, వెజిటబుల్స్లో అయితే ఈ ఓట్స్లో వేసుకోవడానికి క్యారెట్ ఒకటి, అలాంటివి మనం కుక్ చేసినా బాగుంటాయి పాలతో పాటు ఓట్స్తో కలిపి. సో యాపిల్ని చక్కగా తురిమి ఓట్స్లో వేసుకొని పాలు పోసుకొని కుక్ చేసుకొని దాంట్లో మీకు కావాల్సిన ఫ్రూట్స్, సీడ్స్, నట్స్, బనానా, ప్రతిరోజు డైట్లో గుమ్మడి గింజలు, పుచ్చగింజలు ఇలాంటివి అట్లీస్ట్ 1 spoon అన్న ఇంక్లూడ్ చేసుకోండి. అలాగే బ్లాకిష్ మిస్, కాల్షియం చాలా ఉంటుంది, చాలా మంచిది లేడీస్కి. సో బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇలా ఫిల్లింగ్గా ఉండేలాగా ఒక మంచి పెద్ద బౌల్ తినండి ఒకరోజు వచ్చేసి హై ప్రోటీన్ ఉండే పప్పులతో చేసే దోశలు, మిల్లెట్స్తో చేసే దోశలు. మిల్లెట్స్లో మంచి మినరల్స్ ఉంటాయి, సో పప్పుల్లో ప్రోటీన్స్ ఉంటాయి. సో ఇటువంటి బ్రేక్ఫాస్ట్ని డైలీ ఇంక్లూడ్ చేసుకోండి. రాగి ఇడ్లీ, జొన్న ఇడ్లీ, మిల్లెట్ ఇడ్లీ, మామూలుగా మినుములు, ఏమంటారు, పెసరపప్పు కలిపి చేసుకునే ఇడ్లీ, అలా రకరకాలుగా ఇడ్లీలు. ఏది ఎక్కడ మనం ఫుడ్ మిస్ అవుతున్నాం అన్న ఫీలింగ్ ఉండదు. అండ్ మంచి హెల్దీ ఫుడ్ తింటున్నాం అన్న సాటిస్ఫాక్షన్తో మీ డేనైతే స్టార్ట్ చేయండి మంచి బ్రేక్ఫాస్ట్తో. సో లంచ్ అండ్ డిన్నర్ కోసం నేనైతే ఇప్పుడు 2 రెసిపీస్ చూపిస్తున్నాను. ఇప్పుడు ఆల్రెడీ చూపించిన రెసిపీ మన ఛానల్లో ఒక 1 year బ్యాక్ ఎప్పుడో పోస్ట్ చేసింది అనమాట.
ఆ ఓట్ మీల్ అయితే. అండ్ ఇప్పుడు చూపించబోతున్న రెసిపీస్ అయితే మన గార్డెన్లో మన టెర్రస్ కాదు సారీ, మన బాల్కనీ, బుడ్డి బాల్కనీ, మాకు ఒక రూమ్కి చిన్న బాల్కనీ ఉంటుందన్నమాట. ఆ చిన్న బాల్కనీలో పెట్టిన మొక్కల నుంచి తీసిన మెంతి కూరతో, అండ్ అలాగే ఇంకో టబ్లో పాలకూర ఉంది, ఆ పాలకూరతో, ఒక టబ్లో పుదీనా ఉంది, ఒక దాంట్లో కొత్తిమీర ఉంది. కొత్తిమీర అయితే అసలు ఎంత బాగా వచ్చిందో, అది చూస్తుంటే కొయ్యబుద్ధి కావట్లేదు అబ్బా. ఎక్కడైనా పెంచేది ఎందుకు, చక్కగా వండుకొని తినడానికి. అదంతా గ్రీన్గా నిగనిగలాడతా పెరిగేసరికి నాకు అది కట్ చేయబుద్ధి కావట్లా. 4 మొక్కలు అయితే అలా వదిలేసాను టబ్లో, పువ్వులు కూడా వచ్చేసి మళ్ళీ సీడ్ కూడా వస్తుందన్నమాట. ఇప్పుడైతే చూసారా, నేను ఆల్రెడీ కట్ చేసిన మెంతి కూరని శుభ్రంగా వాష్ చేసి తర్వాత డ్రై అయ్యాక కొద్దిగా ఆకులైతే తీసానమాట. నేను ఒక లంచ్ రెసిపీ చూపించబోతున్నాను. ఇది మీరు లంచ్లో తింటారా, బ్రేక్ఫాస్ట్లో తింటారా, డిన్నర్లో తింటారా అనేది మీ ఇష్టం. దానికి ఒక 1/2 కప్ రాగి పిండి, 1/2 కప్ గోధుమ పిండి, 1/2 కప్ శనగపిండి. నేను ఈ 3 పిండ్లు మాత్రమే వాడాను. మీకు కొత్తగా చేసుకునే వాళ్ళకైతే గోధుమ పిండి తక్కువ వేస్తే రాకపోవచ్చు, అలవాటైతే ప్రాబ్లం లేదు. సో కొత్తగా చేసుకునే వాళ్ళైతే గోధుమ పిండి 1 కప్ వేసుకోండి, మిగిలిన 2 శనగపిండి, రాగిపిండి 1/2 కప్ మాత్రమే వేసుకోండి. ఎందుకంటే గోధుమ పిండి ఉంటే కొంచెం రొట్టె బాగా వస్తుందన్నమాట. సో చెప్పాను కదా, ఇది మీరు లంచ్ ఆర్ బ్రేక్ఫాస్ట్ ఆర్ డిన్నర్ ఎప్పుడైనా తీసుకోవచ్చు. దాంట్లో టేస్ట్కి సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, ఇవన్నీ జస్ట్ ఫ్లేవర్ కోసం. కావాలంటే కొంచెం గరం మసాలా కూడా వేసుకోవచ్చు, కొంచెం వాము కూడా వేసుకోవచ్చు. ఆల్రెడీ మనం కట్ చేసుకొచ్చిన మెంతి కూర ఉంది కదా, దాన్ని అలా ఆకులుగా వేయకుండా, కొంచెం కాడలు కూడా ఉన్నాయి కదా, సో కట్ చేసి వేసాను అనమాట. అంతే, అంతకన్నా ఏం లేదు. దీన్ని మంచిగా ఒక చపాతీ పిండిలాగా కలుపుకోండి. ఇంట్లో కనుక మీరు వెన్న చేసుకునేట్టయితే, ఇంట్లో చేసిన వెన్న ఉంటే కనుక ఒక చిన్న స్పూన్, అంటే మామూలుగా అయితే పిండి కలుపుకునేటప్పుడు మనం లాస్ట్లో కొద్దిగా చేతికి ఆయిల్ తడి రాసుకొని పిండి కలుపుతాం కదా, ఆ ప్రాసెస్ని దీంతో సబ్స్టిట్యూట్ అనమాట. ఆయిల్ వేయకుండా ఫ్రెష్గా చేసిన వెన్న ఉంటే ఒక 1/2 స్పూన్ వెన్న వేసుకోండి. నేనైతే ఎక్కువ చేసిన రోజు ఇంట్లో మేము నెయ్యి మేమే చేసుకుంటాము. ఆ నెయ్యి చేసిన రోజు వెన్న ఉంటే మాత్రం కొద్దిగా తీసి పెట్టి ఇలా పిండి కలుపుకోవడానికి 2-3 సార్లుగా వాడతాను అనమాట. బట్ ఇది వీడియో చేసిన రోజు, అంటే ఈ పిండి కలుపుకొని నేను చేసుకున్న రోజు అయితే వెన్న లేదు, అందుకని నేను కొద్దిగా చేతిలో ఆయిల్ వేసుకొని పిండి తడిపాను అనమాట. బట్ ఉంటే మాత్రం అది ప్రిఫర్ చేయండి, చాలా చాలా బాగుంటాయి రొట్టెలు, చాలా స్మూత్గా వస్తాయి. సో వేసి పిండి కలుపుకొని ఇప్పుడు నేను కలిపిన పిండి అయితే అబ్బా మంచిగా 4 రొట్టెలు వస్తాయి. నేనైతే ఇట్లా 4 వచ్చిన రోజు బ్రేక్ఫాస్ట్లో తింటాను, లంచ్లో తింటాను, డిన్నర్లో కూడా తింటాను. 2 చేసుకున్న రోజు అయితే ఏదర్ లంచ్ ఆర్ డిన్నర్ వాటికి ప్రిఫర్ చేస్తాను అనమాట. ఇది చూపించాను కదా అని చెప్పి నేను రోజు ఇదే తిన్నాను, వీటిని నేను మార్చుకుంటా ఉంటా. ప్రతిరోజు ఒకటే తింటాం ఎవరికైనా కష్టమే. రోజు పప్పు తినమంటే తింటామా? తినం. రోజు చికెన్ తినమంటే తింటామా? తినం. కానీ రోజు చేసే పని ఏంటో చెప్పనా? కాఫీ తాగడం, టీ తాగడం. మిగిలిన ఏమో కూరలు ఇవన్నీ రకరకాలు మారుస్తూ ఉంటాం, కానీ కాఫీ, టీ అనేది మాత్రం మారదు. ఏది ఉన్నా లేకపోయినా ఆ 2 మాత్రం కంపల్సరీ ఉండాలి. కానీ మీరు వెయిట్ లాస్ ప్రోగ్రాంలో ఉంటే బ్లాక్ కాఫీ ప్రిఫర్ చేయండి. ఏం లేదు, వాటర్లో కొంచెం కాఫీ పొడి వేసి, ఇన్స్టెంట్ కాఫీ పొడి అయితే అది ఏదైతే అది వేసి బాయిల్ చేసుకోండి. చేసుకునేటప్పుడు ఒక చెక్క ముక్క, దాల్చిన చెక్క ముక్క కూడా వేసుకోండి. వేసుకొని అది మరిగాక కప్లో పోసేసుకోండి. డైరెక్ట్గా తాగగలిగితే ఓకే, లేదంటే కనుక ఒక 1/2 స్పూను మీరు వాడే షుగర్ సబ్స్టిట్యూట్స్ ఏముంటే అవి వేసుకోండి. చాలా 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 హెల్దీ, చాలా మంచిది, మనకి చాలా హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడైతే మనం చేసిన రొట్టెలు ఉన్నాయి కదా, ఆ రొట్టెల్ని లైట్గా ఆయిల్ అప్లై చేసుకొని కుక్ చేసుకోవడమే. బటర్ వేస్తే అబ్బా ఆ ప్యాన్ మీద అసలు ఆయిల్ వేసే పని కూడా ఉండదు, భలే స్మూత్గా వస్తాయి, చాలా చాలా బాగుంటాయి. ఇప్పుడు కొంతమంది ఉన్నారు లైక్ థైరాయిడ్ ఉన్నోళ్ళు, వాళ్ళు మిల్లెట్స్ వాడటం తక్కువ వాడతారు. అంటే లైక్ రాగులు, జొన్నలు, రాగులు, ఈ మిల్లెట్కి సంబంధించినవి ఏవైనా సజ్జలు ఇలాంటివి ఉంటే థైరాయిడ్ ఉన్న వాళ్ళని మిల్లెట్స్ ఎక్కువ తినొద్దు అంటారు కదా, అండ్ సోయా ప్రోడక్ట్స్ ఎక్కువ తినొద్దు అంటారు కదా. అంటే అసలు తినొద్దని కాదు, కొద్దిగా తగ్గించి తినమంటారు. అలాంటి వాళ్ళు అయితే అసలు రాగి పిండిని స్కిప్ చేసేసి ఈక్వల్ క్వాంటిటీస్లో గోధుమ పిండి, శనగపిండి తీసుకొని చేయండి. చేత్తో అలా పట్టుకుంటే అలా తునిపోతాయి అన్నమాట రొట్టెలు. పిల్లలు కూడా చాలా లైక్ చేస్తారు. మెంతి ఆకులు ఎక్కువ వేసుకోండి, అసలు వాటిల్లో చూడటానికి కూడా భలే చక్కగా కనిపిస్తాయి. చేసేటప్పుడు చిటికెడు పసుపు వేయండి, రొట్టెలు భలే ఎల్లోయిష్గా వస్తాయి. చాలా చాలా మంచిదబ్బా, చాలా బాగుంటాయి, డెఫినెట్గా ట్రై చేయండి. వీటిని మనం లంచ్లో కనుక తినేట్టయితే
ఆ రోజు మీరు ఏ కూర వండితే అది. పప్పు వండారా పప్పు, బీరకాయ కూర వండారా బీరకాయ కూర, సొరకాయ కూర వండారా సొరకాయ కూర. వేసవి కాలం వచ్చేస్తుంది. మసాలాలు అవి తగ్గించి తినాలి. మేమైతే సమ్మర్లో ఎక్కువ శాతం వాటర్ ఎక్కువ ఉండే వెజిటబుల్స్ లైక్ పొట్లకాయ, సొరకాయ, బీరకాయ, దోసకాయ ఇలాంటివి ఎక్కువ ప్రిఫర్ చేస్తాం. పప్పులు, రసం, చారులు ఇలాంటివి మసాలా ఐటమ్స్ కన్నా, మంటగా ఉండే ఐటమ్స్ కన్నా. సో అలాంటి కూరలు ఏమైనా ఉంటే చక్కగా 2 రొట్టెలు, ఆ కూర. ఈ మధ్యకాలంలో మేమేం చేస్తున్నాం అంటే నేనేం చేస్తున్నానంటే దోసకాయ, మామూలు మనం ఇంట్లో కూర వండుకునే దోసకాయ ఉంటుంది కదా, ఆ దోసకాయలు చిన్న సైజు వెతుక్కొని తెచ్చుకుంటున్నాను. ఆ దోసకాయని చక్కగా కట్ చేసి పొద్దున ఒక హాఫ్, లంచ్లో ఒక హాఫ్, ఈవినింగ్ డిన్నర్లో ఒక హాఫ్ దోసకాయ తింటాను. ఎందుకంటే బాగా ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి, జలుబులు దగ్గులు బాగా ఉంటున్నాయి. మనం న్యాచురల్గా మన ఇమ్యూనిటీని పెంచేవి అంటే విటమిన్ సి ఉండేవి ఎక్కువ తీసుకుంటూ ఉంటే మనకు బాగా హెల్ప్ అవుతుంది అని చెప్పి వేరే మందుల కన్నా కూడా మనం ఫుడ్ ద్వారా తీసుకునేది ఇంకా మంచిది అని చెప్పి అలా దోసకాయ తింటాను అనమాట. కీరా దోస తినొచ్చు, మామూలు దోసకాయ అయినా తినొచ్చు. ఏదో అంటారు కదా యాపిల్ కన్నా దోస మిన్నా అని చెప్పి ఏదో హాస్పిటల్స్లో రాసి ఉంటాయి స్లోగన్స్. సో ఇదిగోండి చక్కగా ఒక కూర అండ్ ఒక కప్పు పెరుగు అంతే వేసుకోండి. అండ్ డిన్నర్లోకి వచ్చేసి డిన్నర్ కూడా అంతే, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చాలా వరకు చాలా పెందలాడే డిన్నర్ తినడానికి ట్రై చేయండి. మీరు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నట్టయితే 18-16 టైం ఫాలో అవుతుంటే అది వేరు. అలా కాకుండా డైట్ ప్రోగ్రాంలో ఉంటే కనుక డిన్నర్ మాత్రం చాలా ఎర్లీగా చేయండి. దానికి నేను ఒక సూపర్ హెల్దీ హై ప్రోటీన్ రెసిపీ చూపిస్తున్నా. ఇది వచ్చేసి మీరు ఈవెన్ ప్లెయిన్గా తినొచ్చు లేదా బ్రెడ్లో అయినా తినొచ్చు. ఇప్పుడు నేను చూపించిన పాలకూర కూడా మన టబ్లోది, బాల్కనీలోదే. నేను కొంచెం వడిలిపోయినట్టుగా ఉంటే నీళ్లు పోయంగానే ఒక 5 నిమిషాలకి మొక్కలు అలా చక్కగా ఎరెక్టెడ్గా వచ్చాయన్నమాట. సో వెళ్ళి ఆకులు కట్ చేసుకొని వచ్చాను. పాలకూర చక్కగా ఆకులు కట్ చేస్తే కొత్త ఆకులు వస్తూనే ఉంటాయి అబ్బా చాలా రోజులు. ఎంతైనా ఫ్రెషే మనం ఇంట్లో పెంచుకున్నది, మనం పెంచుకున్నదే, మనం మందులు కొట్టకుండా చక్కగా చేస్తాం కదా. కూర రుచి కూడా చాలా తేడా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే ప్యాన్లో కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ టు 1 స్పూన్, చాలా తక్కువ నూనె వేసుకొని ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేశాను అనమాట. అది వేసి లైట్గా టాస్ చేసుకున్నాను. ఈ ఉల్లిపాయ వేగుతూ ఉండగా మనం ఆల్రెడీ కట్ చేసుకొచ్చుకున్న పాలకూర ఉంది కదా, దాన్ని జస్ట్ ఒకసారి వాష్ చేసి, చూసారా మనం ఇది ఎక్కువ వాష్ చేసే పని కూడా ఉండదు. బయట అనుకోండి ఏ నీళ్ళతో తడిపారో ఏ మందులు కొట్టారో అనే భయం. అదే మన ఇంట్లో పెంచుకున్న దానికి ఏముంటుంది, రోజు నీళ్లు పోస్తాం అంతే, ఇంకేం ఉండదు కదా. సో మనకి ఎక్కువ దాని మీద అసలు పెస్టిసైడ్స్ ఉంటాయి, అవి ఉంటాయి అన్న భయం కూడా ఉండదు. సో చాలా హ్యాపీగా వండుకోవచ్చు. సో జస్ట్ అలా వాష్ చేసి కట్ చేశాను. అలా వేసానబ్బా 1 మినిట్ కూడా పట్టలేదు. అలా వేసి ఇలా గరిటతో కలిపాను. కూర దగ్గరగా మగ్గిపోయింది. అంటే వాటర్ ఉంటుంది బాగా, ఆ ఆకుల్లో వాటర్ ఉంటుంది కదా, అసలు చూస్తున్నారు కదా మీరు. జస్ట్ అలా వేసి గరిటతో 2 సార్లు అటు ఇటు కలిపేసరికి చూడండి ఆకులు ఎంత ఇదిగా అయిపోయాయో. అసలు ఎంత ఫ్రెష్ ఉంటే, ఎంత మంచిగా ఉంటే మనకు అంత తొందరగా ఇదవుతుంది. చూడండి కూర ఎంత బాగా ఉడుకుతుంది. ఇదనే కాదు, బీరకాయలైనా ఏమైనా అంతే, సొరకాయలైనా మనం ఇంట్లో పెంచుకున్నవి చూడండి ఎంత బాగా ఉడుకుతాయో నీరుండి. సో పాలకూర అయితే అలా లైట్గా వేయించుకున్న తర్వాత కొద్దిగా ఆ పాలకూరకు సరిపడా ఉప్పు వేసుకోండి అంతే. తర్వాత మళ్ళీ ఎలాగో వేసుకుంటాం కాబట్టి చూసి వేసుకోవాలి కదా. సో ఆ పాలకూరకు సరిపడా కొద్దిగా ఉప్పు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నా. ఆ ప్యాన్ ఉన్న వేడికి అది మగ్గిపోతుంది చాలు, అంతకన్నా ఎక్కువ ఏం కుక్ అవసరం లేదు. తర్వాత మళ్ళీ కొద్దిగా కుక్ అవుతుంది, అందుకని ఇంతవరకు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఆఫ్ చేసుకొని దీన్ని మీరు కావాలంటే 2 బ్రెడ్ స్లైస్లు వేయించుకొని, రకరకాల బ్రెడ్లు మల్టీగ్రెయిన్ బ్రెడ్స్ దొరుకుతున్నాయి. 0 మైదా ఉన్న బ్రెడ్స్ చూసి కొనుక్కోండి, ఇంగ్రీడియంట్స్ చూసుకుని కొనుక్కునేటప్పుడు. ఆ బ్రెడ్స్ని లైట్గా ప్యాన్ మీద కుక్ చేసుకొని బ్రెడ్స్ మధ్యలో ఈ పాలకూర మిక్స్ ఏదైతే ఉందో అది పెట్టుకొని ఒక చిన్న ఆమ్లెట్ వేసుకొని పెట్టుకొని శాండ్విచ్ లాగా తినేయచ్చు. అసలు వేరే పనేం లేదు, హ్యాపీగా. లేదు అంటే చిన్న కట్లెట్ లాగా చూపిస్తున్నాను నేను. ఇదేంటంటే చిలకడ దుంపలో చాలా పీచు ఉంటుంది. కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్నోళ్ళు చిలకడ దుంపని మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే చాలా చాలా మంచిది. పేగులు చాలా క్లీన్ అవుతాయి. అండ్ చియా సీడ్స్ కూడా నీళ్ళల్లో నానబెట్టుకొని తింటే తాగితే ఇంకా మంచిది. రీసెంట్గా నేను చిగురుపాటి మోహన్ వంశీ గారు అని చెప్పి ఆయన ఉన్నారు కదబ్బా ఆంకాలజిస్ట్, ఆయనది ఒక ఇంటర్వ్యూ చూసా. ఆయన చియా సీడ్స్ గురించి చెప్పారు. చియా సీడ్స్ డైలీ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే పేగులు చాలా అంటే చాలా క్లీన్ అవుతాయి. దాంట్లో ఉండే ఫైబరు, ఒమేగా ఫ్యాట్స్, వీటన్నిటి వల్ల, మెయిన్లీ ఫైబర్ వల్ల. సో డైలీ ఇంక్లూడ్ చేసుకోండి అని చెప్పారు. మనం ఎప్పుడు చెప్తానే ఉంటాం కదా డైలీ ఎంటీ స్టమక్తో చియా సీడ్స్ వాటర్ అలా తాగండి అని చెప్పి. సో ఇప్పుడైతే చిలకడ దుంపలో ఒక 50 గ్రామ్స్ పన్నీర్, ఇది 2 తినొచ్చు.
ఈ క్వాంటిటీ 50 గ్రామ్స్ పన్నీర్ వేసుకున్నా, ఫ్రెష్ పన్నీర్. మీరు ఇంట్లో చేసుకున్న పన్నీర్ అయినా ఓకే, బట్ కొనుక్కొచ్చుకున్నదైనా సరే మనం ఫ్రెష్ది చూసి తెచ్చుకుంటాం కదా, అది దానికి సరిపడా ఉప్పు, ఎందుకంటే పాలకూరలో ఆల్రెడీ వేసాం. సో ఇప్పుడు దీనికి సరిపడా ఉప్పు, కొద్దిగా పెప్పర్, కావాలంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చు. అండ్ మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న పాలకూర ఉల్లిపాయ మిక్చర్ ఏదైతే ఉందో ఆ మిక్చర్ కూడా ఇందులో వేసేసుకోండి. అసలు కొంచెం డెలికేట్గా వస్తాయి కంపారిటివ్లీ. మీకు మరీ స్టిఫ్గా గట్టిగా రావాలంటే దుంప క్వాంటిటీ ఎక్కువ వేసుకోవాలి. బట్ నాకేంటంటే అలా స్మూత్గానే ఇష్టం, నేను అందుకని కొంచెమే వేసాను అనమాట. మీరు ఇంకొంచెం చిలకడ దుంప యాడ్ చేసుకుంటే కట్లెట్ అనేది కొంచెం గట్టిగా వస్తుంది. ఇందులో 1 టేబుల్ స్పూన్ వేయించిన నువ్వులు, అలాగే 1 టేబుల్ స్పూన్ వేయించిన పల్లీల్ని బరకగా గ్రైండ్ చేసుకున్నా. చెప్పాను కదా నేను స్నాక్ లాగా తింటాను, పల్లీలు వేయించి ఒకేసారి ఒక డబ్బాకి పోసి పెట్టేసుకుంటా. సో ఇప్పుడు కావాలంటే అప్పుడు రెడీగా ఉంటాయి. టక్మన్ అలా గ్రైండర్లో ఒకసారి అలా జస్ట్ ఒక జర్క్ డ్ర అని చెప్పి అలా అన్నీ తీసేస్తే ముక్కలు అవుతాయి అన్నమాట, పౌడర్ లాగా అవ్వకుండా. మనకు ముక్కలు అలా తగులుతూ ఉంటే బాగుంటుంది, అందుకని అవి కూడా వేసుకొని కలుపుకోండి. జస్ట్ కట్లెట్ బ్యాటర్ లాగా వస్తుందన్నమాట. ఇప్పుడు దీన్ని మనం చిన్న చిన్న కట్లెట్స్ లాగా చేసుకొని ప్యాన్లో వేయించుకోవడం. అసలు ఎంత బాగుంటుందో తెలుసా, ఒట్టి మిక్చర్ కూడా సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ప్యాన్లో కొద్దిగా నూనె, అంటే ఆ కట్లెట్లు వేయించుకోవడానికి కావాల్సినంత 1 టీ స్పూన్ అనుకోండి వేసుకోండి. లేదంటే మీ దగ్గర ఆయిల్ స్ప్రేస్ దొరుకుతున్నాయి ఈ మధ్య, ఈ ఆలివ్ ఆయిల్ కానీ అవకాడో ఆయిల్ అని చెప్పి ఇట్లా ఈ డైట్ చేసే వాళ్ళ కోసం స్పెషల్గా ఆయిల్ స్ప్రే లాగా, అంటే స్ప్రే ఎక్కువ నూనె పడకుండా స్ప్రే ఫామ్లో జస్ట్ పైన స్ప్రే చేసుకునేటట్టు మంచి మంచి హెల్దీ ఆయిల్స్ కాంబినేషన్స్ దొరుకుతూ ఉన్నాయి. అలా దొరికినా కూడా తెచ్చుకోవచ్చు. బట్ నేనైతే చెప్పాను కదబ్బా, చిలకడ దుంప నేను కావాలని తక్కువ వేసుకున్నా, నాకు ఆ పల్లి నువ్వుల ఫ్లేవర్ ఇష్టము. మీకు ఆ కట్లెట్ కొంచెం గట్టిగా ఎరెక్టెడ్ అనకూడదు, బిళ్ళలాగా కదలకుండా చేత్తో పట్టుకొని తినేటట్టు బిళ్ళలాగా రావాలంటే మాత్రం చిలకడ దుంప ఇంకొకటి కానీ 1 or 1.5 చిలకడ దుంపని ఇంక్లూడ్ చేసుకోండి, అప్పుడు కదలకుండా వస్తాయి. లేదా కొద్దిగా శనగపిండి వేసుకున్నా కూడా చాలు. ఇదైతే మాత్రం ఫుల్ హై ప్రోటీన్ అనమాట, హై ప్రోటీన్, కాల్షియం, పాలకూర, ఐరన్, మినరల్స్ అన్నీ ఉంటాయి. సో ఈ కట్లెట్స్ని వేసుకొని వేయించుకోండి. ఇదిగోండి, ఇప్పుడు నాకు ఇది అవకాడో స్ప్రే అనమాట, ఇది నేను ఆన్లైన్లో చూసి తెప్పించుకున్నాను. ఈ స్ప్రే జస్ట్ అలా పైన స్ప్రే చేస్తే ఎక్కువ ఆయిల్ పడకుండా కొద్దిగా ఉంటుంది. సో 2 వైపులా ఊరికే కుక్ అయిపోతుంది, పెద్ద ఎక్కువ టైం ఏం తీసుకోదు. ఆల్రెడీ నువ్వులు వేయించుకున్నాం, పల్లీలు వేయించినవి, పన్నీర్ ఊరికే కుక్ అయిపోతుంది. అండ్ చిలకడదుంప బాయిల్డ్ అనమాట, ఆవిరి మీద ఉడకబెట్టుకున్న చిలకడదుంప ముక్కలు అవి. సో తొందరగానే కుక్ అయిపోతుంది. మీరు వీటిని డైరెక్ట్గా పెరుగులో కొద్దిగా చాట్ మసాలా వేసుకొని అట్లా తిన్నా ఓకే, లేదంటే గ్రీన్ చట్నీ, పుదీనా, కొత్తిమీర, కొద్దిగా ఉప్పు, ఒక చిన్న చిల్లీ, కొద్దిగా పెరుగు, వీటన్నిటిని కలిపి గ్రైండ్ చేసుకుని అట్లా గ్రీన్ చట్నీతో తిన్నా ఓకే. లేదంటే చెప్పాను కదా, మల్టీగ్రెయిన్ బ్రెడ్ ఏదైనా తీసుకొని 2 స్లైస్లు అలా వేయించుకొని ఆ గ్రీన్ చట్నీ ఏదైతే ఉందో ఆ గ్రీన్ చట్నీని బ్రెడ్ స్లైసులకు అప్లై చేసేసి మధ్యలో ఈ కట్లెట్ పెట్టుకొని 2 టమాటో ముక్కలు, 1 ఉల్లిపాయ ముక్క అలా పెట్టుకుని కట్లెట్లా శాండ్విచ్ లాగా తిన్నా ఓకే. ఎక్సలెంట్గా ఉంటాయి అబ్బా టేస్ట్, నిజంగా నేను చెప్తున్నాను కాదు. ఎంత హెల్దీయో అట్ ద సేమ్ టైం అంతే టేస్టీ. మీరు కావాలంటే పన్నీర్ ప్లేస్లో సోయా పన్నీర్ అంటే అంటాం కదా, టోఫు అంటాం కదా, ఆ సోయా పన్నీర్ కూడా మనకి బాగా దొరుకుతుంది, ఆన్లైన్లో దొరుకుతుంది, మార్కెట్లో దొరుకుతుంది, బిగ్ బాస్కెట్ వీటన్నిటిలో దొరుకుతుంది, బ్లింకిట్లో ఇప్పుడు అన్నీ వచ్చేస్తున్నాయి కదబ్బా ఇంటికి, అన్నిట్లో దొరుకుతుంది. సో సోయా పన్నీర్ అయినా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సోయా వచ్చేసి బెస్ట్ ప్లాంట్ ప్రోటీన్ అనమాట, అంటే ప్లాంట్ బేస్డ్, యానిమల్ బేస్డ్ తినని వాళ్ళ కోసం. కొంతమందికి లాక్టోజ్ ఇంటాలరెన్స్ అని మిల్క్ ప్రోడక్ట్స్ పడవు, అలాంటి వాళ్ళు ఎక్కువ ప్లాంట్ ప్రోడక్ట్స్ ప్రిఫర్ చేస్తారు. అండ్ వీగన్ డైట్స్ చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎక్కువ ప్లాంట్ ప్రిఫర్ చేస్తారు కదా. సో వాళ్ళకి సోయా వచ్చి బెస్ట్ ఆప్షన్. సోయా పన్నీర్ వేసుకొని ఈ కట్లెట్తో ఆ బ్రెడ్ స్లైస్లు మధ్య పెట్టుకొని తింటారో, లేదా ఒట్టిగా తింటారో, గ్రీన్ చట్నీతో తింటారో, పెరుగులో ముంచుకొని తింటారో, ఇంక మీ ఇష్టం. నాకైతే అసలు అద్రిపోయే డిన్నర్ అని చెప్తాను. ఏ డిన్నర్ తిన్నా కూడా అర్లీగా తినండి, తిని హ్యాపీగా ఒక సినమెన్ టీయో జీరా టీయో అలా తీసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. 1 year పాటు ఒక హెల్దీ రొటీన్ని ఫాలో అయ్యి చూసి మన వెయిట్లో, హెల్త్లో అన్నిట్లో వచ్చే చేంజెస్ చూస్తే మనకే అర్థమవుతుంది మనం చేసింది ఎంత మంచి పని అనేది. సో ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు బాయ్ బాయ్, హ్యావ్ ఏ గుడ్ డే.